Garuda Express, an international courier service. టీడీపీ ఎంపీ సీఎం రమేష్ రెచ్చిపోయారు. కడప జిల్లాలో ఓ విద్యుత్ లైన్మెన్ పై చేయి చేసుకున్నారు. కరెంటు తీగలకు అడ్డంగా ఉన్న చెట్ల కొమ్మలను లైన్మెన్ దండు వీరశేఖర్ తొలగిస్తుండగా సీఎం రమేష్ జోక్యం చేసుకున్నారు. కొద్దిసేపు వాగ్వాదం పెట్టుకున్న రమేష్ ఆయన్ను కొట్టారు. దీంతో వీరశేఖర్కు గాయాలయ్యాయి. బాధితుని కథనం మేరకు పొట్లదుర్తిలోని సత్యనారాయణ కాలనీలో విద్యుత్ వైర్లు చెట్ల కొమ్మలు తగులుతుండడంతో సరఫరాలో తరచూ అంతరాయం ఏర్పడుతోంది. దీంతో విద్యుత్ శాఖ అసిస్టెంట్ లైన్మెన్ దండు వీరశేఖర్, సబ్స్టేషన్ వాచ్మెన్ నాగయ్య సిబ్బంది కొమ్మలు తొలగించారు. ఈ సమయంలో అటుగా వచ్చిన ఎంపీ సీఎం రమేష్ దండు వీరశేఖర్ను పిలిచి, ఎవడ్రా చెట్ల కొమ్మలను తొలగించింది, మీరు డబ్బులు తీసుకొని చెట్లు కొడతారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కొమ్మలను తొలగించిన వారిని పిలిపించు అని మండిపడ్డారు. వారిని పిలిస్తే ఎక్కడ కొడతానోనని వీరశేఖర్ మరోసారి సమస్యను వివరిస్తుండగా పిడికిలి బిగించి మొహంపై గుద్దాడు. దీంతో ముక్కుపై గాయమై రక్తం వచ్చింది. నీ ఉద్యోగం తీయిస్తా, నిన్ను సస్పెండ్ చేయిస్తానని ఎంపీ బెదిరించారు. గన్మెన్ వీరశేఖర్ను పక్కకు లాక్కెళ్లగానే కళ్ళు తిరిగి పడిపోయాడు. అక్కడే ఉన్న వాచ్మెన్ నాగయ్య ఈ విషయాన్ని సిబ్బందికి చెప్పడంతో అతన్ని ప్రొద్దుటూరి హాస్పిటల్కి వైద్యంకి తరలించారు. ఎంపీ రమేష్ దాడి చేసిన విషయాన్ని హాస్పిటల్లో అవుట్ పోస్ట్లో ఫిర్యాదు చేశారు. దళితుడిని కాబట్టి తనను ఎంపీ కొట్టాడని వీరశేఖర్ ఆవేదన వ్యక్తం చేశారు.